సో కర్గటి ఈ రాజును మంత్రిని క్వశ్చన్ చేస్తా ఉంటది కదా. సో అది కదా మనం చెప్పుకునేది. సో అప్పుడు రాజు ఆన్సర్ చేస్తా ఉంటాడు అనమాట. సో ఏమని అంటే ఆ ఒకసారి ఏ అనంత చైతన్యంలో ఒక క్షణం కూడా చాలా కాలాన్ని అనుభవిస్తుంది. చిన్న కళలోనే బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము అన్ని ఎట్లా గడిచిపోతాయో చైతన్యంలో కూడా కనిపించే ప్రతిదీ చైతన్యానికి వేరు కాదు. చైతన్యం తప్ప ఇంకా ఏం లేదు ఇక్కడ. ఆత్మ నిజంగా కర్త కాదు. ఆత్మకు వెలుపల ఏమి లేదు, మొత్తం ఉన్నదే ఆత్మ. ఈ ప్రపంచం నిజంగా సృష్టించబడలేదు, ఇది నిజంగా నశించబడదు కూడా. అట్లనే పరమ సత్యం ఏంటిదంటే ప్రపంచ చైతన్యమే ఇక్కడ ఉన్నది కనుక వేరేది ఏం లేదు అని చెప్తా ఉంటాడు అనమాట. సో ఆభరణం ఇప్పుడు మామూలుగా బంగారం అనేది నిజం, ఆభరణం అనేది పేరు, ఆకారం మాత్రమే. కానీ ఆభరణం పైన దృష్టి ఉంటే బంగారం కనిపించదు. ఇప్పుడు మనం ఈ ప్రపంచం మీద దృష్టి పెట్టుకుంటే మనకు చైతన్యం కనిపించదు. కనుక మనం ఆభరణాన్ని వదిలేసి దానిలో ఉన్న బంగారాన్ని చూడాలి. సో అట్లనే ఈ ప్రపంచాన్ని వదిలేసి చైతన్యాన్ని చూస్తుంది, అప్పుడే మనకు నిజమైన జ్ఞానం వచ్చింది అన్నది అర్థమవుతుంది. సో ఇవన్నిటికీ అన్ని ఆలోచనలు దుఃఖము తొలగించేది కూడా ఇది చైతన్యమే. ఏకత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో అది అన్ని ఆలోచనలను దుఃఖంలను తొలగిస్తుంది. ఇదే ఇవన్నిటికీ అతీతమైనది సత్యము, అదే పరమాత్మ అని చెప్తుంటాడు అనమాట. అవన్నీ ఆమె అడిగిన దానికంతా ఇక జవాబులు చెప్తా ఉంటాడు రాజు. సో అప్పుడు ఏమిటిదంటే ఆ కర్కటి రాక్షసి ఇద్దరు జ్ఞానుల మాటలు వింటది, రాజుది మంత్రి వాళ్ళిద్దరు జ్ఞానులు. ఈ జ్ఞానుల మాటలు వినగానే ఆమెలో ఉన్న క్రూర స్వభావం మొత్తం పోతుంది, ఆ మనసు శాంతిస్తుంది. శాంతించి ఈ జ్ఞానుల సాంగత్యం వల్ల ఆమె పూర్తిగా మేల్కొంటది అనమాట. సో జ్ఞానులను ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ ఎవ్వరి దగ్గరికి పోయినా జీవితంలో దుఃఖమే. జ్ఞానుల సమక్షంలో ఉన్నామంటే వాళ్ళకి లోకంలో దుఃఖం అనేది ఉండదు అనమాట. చేతిలో దీపం ఉన్నదనుకో, అప్పుడు ఏమవుతుంది, చీకటి అనేది కనిపించదు. అట్లనే జ్ఞానం ఉన్నవాడికి ఎవరికి కూడా అజ్ఞానం అనేది ఉండదు. సో వెంటనే ఆమెకి అజ్ఞానం అంతా తొలగిపోతుంది. ఆమె ఆల్రెడీ జ్ఞానోదయం పొందుతుంది. తర్వాత ఆమె ఇప్పుడు ఒక అందమైన రూపాన్ని ధరిస్తుంది. సో పగటి వేళలో మాత్రం ఆ అందమైన రూపంతో ఉంటది, రాత్రి వేళ మాత్రం ఆ రాక్షస రూపాన్ని కొనసాగిస్తుంది అనమాట. సో ఈ కథ అంతా చెప్తాడు. తర్వాత ఈ కథకి మళ్ళీ సారాంశం ఏం చెప్తారంటే, సో విత్తనం ఉంటేనే కదా విత్తనం నుంచి చెట్టు వస్తుంది, కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, పండ్లు వస్తాయి. అట్లాగే ఈ అనంత చైతన్యం నుంచి ఈ విభిన్న ప్రపంచం అంతా అనంత చైతన్యం నుంచి కనిపిస్తుంది. విత్తనం చూస్తే విత్తనంలో ఆకులు కనబడదు, మనకేం ఆకు కనబడదు, కాండం కనబడదు, పువ్వులు కనబడవు, కాయలు కనబడవు. అట్లనే చైతన్యంలో కూడా విభజన అనే లేదు, చైతన్యం నుంచే ఇదంతా వచ్చింది. సో మనం వింటే చాలు, అర్థం అనేది క్రమంగా వస్తుంది మనకు. విత్తనము అనేది అర్థం చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చెట్టు అనేది పూర్తిగా మనకు అనుభవంలోకి వస్తుంది అనమాట. సో అందుకనే ఈ విశ్వం బ్రహ్మ నుంచే ఉద్భవించింది తప్ప ఇంకా వేరే కారణం ఏం లేదు. సో కారణము ఫలితం అనే భేదం ఎందుకంటే కారణము మనం ఏమంటాం, కాజ్ అండ్ ఎఫెక్ట్ అని చెప్తాం, కారణము ఫలితము అని. ఇది ఓన్లీ మనం అర్థం చేసుకోవడానికి చెప్పేదే కానీ, సో ఇక్కడ ఆత్మ ఈశ్వరుడు అని చెప్తాం, అది కూడా మనం అర్థం చేసుకునేది. ఇప్పుడు భేదం చెప్పేదంతా బోధన కోసమే, ఇదంతా ఇక్కడ భేదం అనేది లేదు. సో జ్ఞానము అజ్ఞానము, సుఖము దుఃఖము ఇవన్నీ మాటలే, వాస్తవంగా వీటి మధ్య భేదం లేదు. మాటలు కూడా ఏంటంటే ద్వైతాన్ని చూపిస్తున్నాయి మనకు. ద్వైతాన్ని చూపిస్తున్నాయి అంటే సత్యం అనేది ద్వైతం కాదు, అన్ని విభాగాలు ఇక్కడ మాయమే. సో అప్పుడు అడుగుతారు అనమాట, ఒకసారి సృష్టి ఎలా మొదలైంది అనేది, ఈ సృష్టి అనేది ఎట్లా మొదలైంది అనేది అడగబడుతుంది అనమాట. సో అప్పుడు సమాధానం చెప్తారు ఏంటంటే, ముందు ఒక ఘోరమైన నిశ్శబ్దం ఉండేది, ఏం ఉండేది కాదు. సృష్టి ఆరంభంలో ఒక ఘోరమైన నిశ్శబ్దం, ఇంకేం ఉండేది కాదు. సో వెలుగు లేదు, చీకటి లేదు. సో ఆ సృష్టి యొక్క మనసులో సృష్టి అనే ఆలోచన కలిగింది, ఒక ప్రకంపన, స్పందన. సో ఆ మనస్సే ఇప్పుడు ప్రపంచంలోగా వచ్చేసింది. అనేక లోకాలు కూడా మనస్సులోనే కనిపించినాయి. లోకాలన్నీ కూడా అనేక సృష్టికర్తలు కనిపించినారు, ఇవన్నీ మనసులోనే. ఎందుకంటే ఆ ఆత్మ అనుకున్నది, దాని మనసులో అనుకున్నాగానే ఇవన్నీ వచ్చేసింది. సో ఇవన్నీ చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతగా కనిపిస్తున్నది ఇదంతా మనసులోనేనా, ఇదంతా చైతన్యం యొక్క లీలనే, ఇదంతా దాని సంకల్పం. చైతన్యం యొక్క సంకల్పం ఎట్లా ఉంటే అట్లా సృష్టి అనేది కనిపిస్తుంది. ఈ ప్రపంచం అంతా మనసులోనే కనిపిస్తుంది.
మనసే అన్ని రూపాలుగా మారుతుంది. అజ్ఞానం వల్ల మనకు ఇదంతా నిజమని అనిపిస్తుంది. కానీ చూసే ప్రపంచాన్ని నిజం అని ఎప్పుడు అనుకుంటామంటే మనం అజ్ఞానం ఉంటే అది నిజం అనుకుంటాం. సో అది అసత్యం అని కూడా అనిపిస్తుంది. నిజానికి అంతా ఇది చైతన్యం యొక్క లీల తప్ప ఇంకెక్కడ ఏం లేదు. భగవంతుడు లీల అంటాం నేను. ఈ సృష్టి అంతా ఆగకుండా జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అదంతా మన మనసులోనే జరుగుతుంది. ఇది ఒక పవిత్ర స్థలం. సో ఎట్లా సృష్టి జరిగింది అనేది చెప్తారనమాట. సూర్యుడు చంద్రుడు ఎట్లా ఉంది. సో ఒక పవిత్ర స్థలంలో ఒక 10 మంది కుమారులు జన్మిస్తారనమాట. ఇవాళ చిన్న వయసులోనే అన్ని శాస్త్రాలు నేర్చుకున్నారు ఆ 10 మంది కుమారులు. సో కాలం గడిచాక వాళ్ళ తల్లిదండ్రులు దేహాన్ని వదిలేసేస్తారు. సో వాళ్ళ తల్లిదండ్రులు దేహం వదిలేసిన తర్వాత ఆ 10 మందికి చాలా గాఢమైన దుఃఖం వస్తుంది. వాళ్ళు ఆలోచిస్తారు అనమాట, ఈ లోకంలో ఏది శాశ్వతమైన లక్ష్యం, అసలు దేన్ని చేరుకుంటే మనకు దుఃఖం లేకుండా ఉంటాం, శాశ్వతంగా ఉండగలుగుతాం. నేను రాజ్యం అనుకుంటారు, సామ్రాజ్యం అనుకుంటారు, స్వర్గాధిపత్యం అనుకుంటారు. ఇవన్నీ తాత్కాలికమని వాళ్ళకి అర్థమైపోతుంది. స్వర్గాధిపత్యం తీసుకున్నా స్వర్గానికి అధిపత్యం కొన్ని రోజులే, తర్వాత మళ్ళీ ఆ పదవి కూడా పోతుంది. సో స్వర్గాధిపతి కూడా కొన్ని రోజులే ఉంటాడు కనుక మనం అత్యున్నత లక్ష్యం ఒకటి పెట్టుకుందాం. మనం సీదా సృష్టికర్త అయిపోవాలి. సృష్టికర్త స్థితిని పొందడమే ముఖ్యం అనుకుంటారు వాళ్ళు 10 మంది. సో దానికి అందరు అంగీకరిస్తారు. 10 మంది అవును మనం అదే కావాలి అని. దెన్ అప్పుడు వాళ్ళు వృద్ధాప్యము మరణం లేని స్థితిగా పొందాలని కోరుకుంటారనమాట. అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ 10 మంది కలిసి. ధ్యానం చేయడం మొదలు పెడతారు వాళ్ళు. ఏమని అంటే, నేనే బ్రహ్మను, నేనే సృష్టికర్తను, నా లోపలనే ఋషులు ఉన్నారు, నా లోపలనే జ్ఞాన దేవత ఉంది, నా లోపలనే స్వర్గం ఉంది, నా లోపలనే దేవతలు ఉన్నారు, పర్వతాలు, సముద్రాలు, భూభాగాలు అన్ని నా లోపల ఉన్నాయి, దేవతలు, రాక్షసులు అన్ని. సూర్యుడు కూడా నా లోపలనే ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు సృష్టి జరుగుతుంది, ఇప్పుడు సృష్టి నిలుస్తుంది అంటే సృష్టి స్థితి లయ 3 జరుగుతున్నాయి అని అనుకుంటారు. సో వాళ్ళు అట్లా ఎంత ధ్యానం చేస్తారంటే ఒక యుగమే ముగిసిపోతుంది. సో అప్పుడు యుగంకి ఇంకొక యుగానికి మధ్య సంధికాలం విశ్రాంతి సమయం అన్నమాట, విశ్రాంతి సమయం. సో అప్పుడు కూడా వాళ్ళు నేను జ్ఞానాన్ని పొందాను, నేను విముక్తుని అని అనుకుంటూనే ఉంటారనమాట. దెన్ ఆ 10 మంది ఆ సృష్టికర్తలం కావాలి అనే సంకల్పంతో ధ్యానంలో ఉండిపోతారు. అది కాలం గడిచిపోతుంది, వాళ్ళ శరీరాలు పూర్తిగా క్షీణించిపోయినాయి. సో వాళ్ళు మొత్తం నశించిపోతాయి. కానీ అయినా వాళ్ళ సంకల్పం మాత్రం పోదు. వాళ్ళ సంకల్పం స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. శరీరం లేకుండానే కూడా ధ్యానం కొనసాగిస్తారు, మానసికంగా ధ్యానం చేస్తుంటారు. అట్లా చాలా కాలం గడిచిపోతుంది. మళ్ళీ ఒక యుగము ముగిసిపోతుంది, అన్ని నాశనం అయిపోతుంది. భయంకరమైన వేడి వచ్చింది, భారీ మార్పులు జరిగినాయి, కానీ వాళ్ళ సంకల్పం మాత్రం మారలేదు. అదే ధ్యానం, అదే లక్ష్యం. కొత్త సృష్టి మొదలైంది. యుగాంతం అయిపోయింది, కొత్త సృష్టి మొదలైంది. కొత్త సృష్టి మొదలైనప్పుడు వీళ్ళ సంకల్పం ఎంత స్ట్రాంగ్ ఉందంటే వీళ్ళే సృష్టికర్తలైంది. సో వారు సృష్టించిన విశ్వాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి. అట్లా ఇప్పుడు ఒకటే విశ్వం లేదు, ఇట్లా 10 విశ్వాలు ఉన్నాయి మనలాగా. ఓన్లీ ఒక్క విశ్వం కాదు. అందులో ఒక సూర్యుడు కూడా ఉన్నాడు. ఆ 10 మందిలో ఒకతను సూర్యుడు కూడా ఉన్నాడు. నిజానికి ఏ కోరిక లేకుండానే సృష్టి జరుగుతుంది. సో అందుకనే కోరికలు ఏం లేని వాళ్ళకి ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం ఉండదు. వాళ్ళేం ధ్యానం చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం ఉండదు. సో సో సూర్యుడు కూడా ప్రకాశించాలనే కోరికతోటి ప్రకాశించాడు. అలాగే సృష్టి కూడా జరుగుతుంది. పగలు రాత్రి అన్ని సహజంగా వస్తాయి. సో జ్ఞానులు ఏదన్నా సరే చేయాలనే కోరికతో చేయరు, చేయకూడదనే కోరికతో కూడా చేయరు. మనసులో ఉన్నదే కనిపిస్తుంది. వాళ్ళ మనసులో ఒక సంకల్పం ఉంది, అదే కనిపిస్తుంది అనమాట. మనసులో ఏదైతే స్థిరం అవుతుందో అదే మన జీవితం అవుతుంది. మనం అనుకున్నది ఇప్పుడు మనం జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నాం, ఇదంతా మనం ఒకప్పుడు కోరి తెచ్చుకున్నదే. ఇదంతా నాకు ఇట్లాంటి లైఫ్ కావాలని మనమే తీసుకొని వచ్చినాం. అప్పుడు భగవంతుడు ఇది పూర్తి చేయమంటే ఈ జన్మ కొద్ది నెక్స్ట్ జన్మ పోస్ట్పోన్ చేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ జన్మలో అనుభవించాలి. ఇది మనం అనుభవించేది ఏమి మనం ఏదో మనకెవరో ఇచ్చింది కాదు, ఎవరో శాపనం పెట్టింది కాదు. మనము కోరి తెచ్చుకున్న జన్మని మనం అనుభవిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ సంబడి ఎల్స్, సంథింగ్ ఎల్స్ అనుకున్నది మనకు జరగదు. సో ఏదైతే మన మనసులో బలంగా స్థిరపడిపోయి ఉంటుందో అదే మన జీవితం అవుతుంది. మనిషి తను ఏమనుకుంటాడో అదే అవుతుంది. మనసులో ఏదైతే పుట్టిందో అది నశించదు. పదార్థాలతో చేసింది అయితే నశిస్తుంది. నువ్వు పదార్థంతో చేసినావు అది నశిస్తుంది. నీ మనసులో ఉన్నది ఏది నశించదు. నిజంగా ఉన్నది నీ మనసులో ఉన్నదే నిలిచింది సత్యం. సో ఆ సత్యమే ఆవిర్భవిస్తుంది అనమాట. సో మన మనసు చాలా శక్తివంతమైనది.
మనసు చేసిందే నిజమైన కార్యము, శరీరంతో చేసేది ఏది కూడా నిజమైన కార్యం కాదు. ఈ ప్రపంచాన్ని సృష్టించేది కూడా మన మనసే. మనసే మన ఆత్మ, మనసే అత్యున్నతమైన శక్తి. ఎవరైతే నేను ఈ చిన్న శరీరం అనుకుంటారో, నేను 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 మన ఆత్మరూపంలో ఊహించుకోకుండా మన శరీరం రూపంలో ఊహించుకున్నాం అనుకోండి, నేనే ఈ శరీరం అనుకుంటే అట్లాంటి వాళ్ళు బాధ సుఖాలను అనుభవిస్తారు. ఎవరైతే మనసును లోపలికి మళ్ళిస్తారో, అంతఃకరణం చేసుకుంటారో, వాళ్ళు సుఖానికి దుఃఖానికి లోను గారు. ఎవరైతే బాహ్య ప్రపంచాన్ని చూస్తుంటారో వాళ్ళకు సుఖము దుఃఖము అన్నీ ఉంటాయి అన్నమాట. మనసు పూర్తిగా ఏదైనా ఒకదాంతో నిండిపోయినప్పుడు శరీరానికి ఏమన్నా జరిగినా సరే మనసుకు ప్రభావం ఏమి ఉండదు. సో మనసులో సంకల్పం అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో ఒక స్టోరీ కూడా చెప్తారు ఇక్కడ. ఇంకొకటి, ఒక స్త్రీకి ఒక వ్యక్తి పైన తీవ్రమైన ప్రేమ కలుగుతుంది అనమాట. ఆ ప్రేమ ఆమె అతన్ని ప్రతి చోట అతడే కనిపిస్తాడు. ఎందుకంటే ఆమె అంత ప్రేమలో మునిగిపోయింది. ఎక్కడ చూసినా ఆయననే కనిపిస్తాడు అనమాట. సో ఆయనను దలుచుకున్నంత మాత్రాన్ని ఆమె మొహం వెలిగిపోతుంది. సో ప్రేమ పెరిగిన కొద్దీ వాళ్ళ సంబంధం అనేది బహిర్గతం అయిపోతుంది. చాలా శిక్షలు వేస్తారు, చాలా బాధాకరమైన శిక్షలు. కానీ వాళ్ళ మనసు మాత్రం అవి ఏది పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళ మనసు పూర్తిగా ప్రేమతోటే నిండిపోయింది. శరీరాన్ని శిక్షించవచ్చు కానీ మనసుని శిక్షించలేము కదా మనం. సో ఇక్కడ మనసు మారకపోతే శరీరానికి ఏం జరిగినా మనసునైతే తాకదు. అది మనస్సు వరం వల్ల మారదు, శాపం వల్ల కూడా మారదు. సో మనకు మారేది ఏంటంటే శరీరం మారుతుంది. సో ఎట్లా అంటే ఇట్లా శరీరం మనస్సును సృష్టించదు, మనస్సే మన శరీరాన్ని సృష్టిస్తుంది. శరీరమే మన మనసును ఇట్లుండాలి అని మనసును మనసు అనుకుంటుంది మన శరీరం ఎట్లుండాలని. విత్తనం ఉంటేనే కదా చెట్టు మళ్ళీ పుట్టింది. నిజంగా చెట్టు నశించినా కూడా విత్తనం అనేది మిగులుతుంది. విత్తనం నశించింది అనుకోండి, చెట్టు కూడా నశిస్తుంది. అర్థమైందా? విత్తనం ఉంటే చెట్టు మళ్ళీ వస్తుంది. సో విత్తనం నశిస్తే చెట్టు కూడా నశించిపోతుంది. అట్లాగే శరీరం నశించినా మన మనస్సు ఉంటుంది. మనసు మరో శరీరాన్ని సృష్టించగలదు. మనసే నశించిపోతే ఈ శరీరం కూడా రాదు. అంటే మనసు లయం అయిపోయింది అనుకోండి, కానీ ఇంకా శరీరం కూడా అవసరం లేదనుకుంటుంది. సో ఆమె అట్లా చేస్తుంటే ఆ రాజు ఒక జ్ఞానిని ఆశ్రయిస్తాడన్నమాట. ఆమె రాణి ఒక అతన్ని ప్రేమిస్తుంది. సో ఆ రాజు ఏం చేస్తాడంటే ఆమెను శిక్షించి అన్ని విధాలు చేసినా కూడా ఏమీ మార్పు రాదు ఆమె లోపల. సో ఒక జ్ఞానిని ఆశ్రయించి ఏం చేస్తాడంటే ఆమె ప్రేమలో ఉన్న ఆ జంటను వాళ్ళిద్దరిని శపించమని కోరుతాడు. శాపం పండి శరీరాలు నశించినాయి, కానీ వాళ్ళ మనసు మాత్రం మారలేదు. శాపం శరీరాన్ని మాత్రం నశింపజేస్తుంది, మనసును నశింపజేయలేదు. సో వాళ్ళు జంతువులుగా పుడతారు, పక్షులుగా పుడతారు, మనుషులుగా పుడతారు. ప్రతి జన్మలను కూడా వాళ్ళు కలిసే పుడతారు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ అంత బలంగా ఉంది. అది అడవిలోని చెట్లను కూడా ప్రభావితం చేస్తుంది. మనసు పూర్తి స్థిరంగా ఉంటే శాపం కూడా దాన్ని శాపాన్ని కూడా మార్చే శక్తి లేదు. అట్లాగే మనసుతో దేన్ని సృష్టించబడిన దాన్ని ఎవ్వరు ఆపలేరు అనమాట. మనసులో ఏర్పడిన సృష్టి ఒక ప్రతిబింబంలా ఉంటుంది, దాన్ని తొలగించలేము. ప్రతి ఒక్కరు తమ మనసులో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటా ఉంటారు. సో మనసు, చైతన్యము, ఆకాశం ఇవన్నీ ముక్కలుగా కనిపిస్తాయి మనకు. మనసు వేరే, చైతన్యం వేరే, ఆకాశం వేరే, కానీ ఇవన్నీ నిజానికి ఒకటే. మనసులో ఏదైతే కనిపిస్తుందో అదే పుట్టినట్టు అనిపిస్తుంది. మనసులో ఏదైతే స్థిరమవుతుందో అదే ఫలితం ఇస్తుంది అనమాట. మనస్సు శక్తి అటువంటిది. అంత మనసు అనేది మన మనసులో సంకల్పించుకునేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. మనసు వల్లనే సృష్టికర్త స్థితి వచ్చింది. మనసే ప్రపంచాన్ని చూపిస్తుంది, మనసే శరీరాన్ని చూపిస్తుంది. సో మనసు తప్ప ఇక్కడ ఇంకా ఏమి లేదు, ఉన్నదంతా మన మానసిక సంకల్పం. ఈ చైతన్యం అనేక రూపాలుగా కనిపిస్తుంది. మనసులో అనేక శక్తులు దాగి ఉంటాయి. అదే చైతన్యం ముందు సూక్ష్మ శరీరంగా కనిపిస్తుంది, మళ్ళీ తర్వాత అదే స్థూల శరీరంగా కనిపిస్తుంది. అప్పుడు జీవుడు అనే భావం వస్తుంది అనమాట. ఎప్పుడైతే స్థూల శరీరం వస్తుందో అప్పుడు జీవుడు అనే భావం వస్తుంది. మనసు, జీవుడు, శరీరము ఇవన్నీ చైతన్యం యొక్క రూపాలు. ఈ ఆట అంతా ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఈ మనసు ఆట, శరీరం ఆట ఆగిపోయింది అనుకోండి, అదే చైతన్యం మన జ్ఞానం వచ్చింది. నేను చైతన్యం అనేది అనంత ప్రకాశంగా ప్రకాశిస్తుంది అనమాట. సో ఈ నిజానికి లోకమంతా చైతన్యం పైగా అనిపిస్తున్న రూపమే ఇదంతా. ఇక్కడ ఉన్నది ఏం లేదు. మనసు తన్నే జీవుడిగా అనుకుంటుంది, తర్వాత నేనే శరీరం అని నమ్ముతుంది. ఇలా ఎక్కువ కాలం కొనసాగితే అదే నిజం అనిపిస్తుంది అనమాట. కానీ అది నిజం కూడా కాదు, అబద్ధం కూడా కాదు. చూస్తున్నంత వరకు నిజంగా అనిపిస్తుంది. లోతుగా చూస్తే అది అప్పుడు అర్థమవుతుంది ఇదంతా మాయా అని. బంగారం నిజం,
కానీ ఆభరణం మాత్రం రూపం. మనం గాజు అంటే గాజు రూపంలో చేస్తాం, ఉంగరం అంటే ఉంగరం రూపంలో, గొలుసు అంటే గొలుసు రూపంలో. బట్ దాంట్లో ఉన్న మూల పదార్థం ఏంటి? బంగారం. అట్లాగే చైతన్యమే అన్ని, జడమని చైతన్యమని ఇవన్నీ పేర్లు పెట్టాం. నిజానికి భేదం ఏం లేదు ఇక్కడ. ఈ భ్రమ అంటే ఇది మనకు ఒక భ్రమ ఉంటది. మనసు సృష్టించేదే ఒక భ్రమ. భ్రమ వల్లే అహంకారం పుడుతుంది. మనసు తనకు తాను ఎప్పుడైతే పరిశీలించుకుంటుందో అప్పుడే భేదభావం అనేది కరిగిపోతుంది. అప్పుడు అనంతమైన చైతన్యమే మిగులుతుంది. అక్కడే ఒక అపారమైన ఆనందం అనేది ఉంటుంది అనమాట. సో ఈ లోకంలో ఉన్న ప్రతి జీవికి రెండు శరీరాలు ఉంటాయి. ఒకటి మానసిక శరీరము, ఇంకొకటి స్థూల శరీరం. ఈ స్థూల శరీరం ఏమో మాంసము ఎముకలతోటి ఉంటది. అది నిజంగా ఏం చేయదు. అది బలహీనమైంది కూడా. మళ్ళీ అది శాపాలకు, వరాలకు, విధిరాతలకు మీద డిపెండ్ అయి ఉంటది. మానసిక శరీరం మాత్రం వేగంగా పనిచేస్తుంది. అది చాలా స్వతంత్రమైనది. మనసు తన ప్రయత్నంతోనే ఫలితాన్ని పొందుతుంది. శరీరం ఏం సాధించదు, మనస్సే సాధిస్తుంది. మనసులో శుద్ధమైన ఆలోచనలు నిరంతరం ఉన్నాయనుకోండి, ఏ శాపం కూడా దానికి తలగదు. సో శరీరం అగ్నిలో పడినా లేదా మురికిలో పడినా మనసు మాత్రం ఏదైతే తను ఆలోచిస్తుందో దాన్నే అనుభవిస్తుంది. మొత్తం శరీరానికి అంటుతుంది. అంతేకాదు మనసు దేన్ని ధ్యానిస్తో అదే అనుభవం వస్తుంది. మనసుతోనే కర్మ అనేది ఫలిస్తుంది. శరీరం లేకపోయినా సరే, కానీ మన మనసే అన్నింటికి ముఖ్యమని ఇక్కడ చెప్తున్నా. మనసే చైతన్యం యొక్క రూపం అన్నమాట. సో ఈ అనంతమైన బ్రహ్మమే అన్నిట్లా వ్యాపించింది. అందుకే మొదట భేదం లేదు, అన్నీ ఒకటే. ఆ బ్రహ్మమే ఎప్పుడైతే తనంత తాను సంకోచించుకున్నట్లు అనిపిస్తుందో అప్పుడు మనస్సులో విభిన్న భావము అనేది వస్తుంది. చైతన్యము విశాలంగా ఉందనుకోండి, అందరం ఒకటే అనుకుంటాం. చైతన్యం సంకోచించింది అనుకోండి, నువ్వు వేరే నేను వేరే అనుకుంటా. ఆ విభిన్నత అనే భావం వస్తుంది అన్నమాట. ఈ విశ్వ మనసులో నేను ఉన్నాను అనే భావం వస్తుంది అని చెప్తున్నారు. నిజానికి సృష్టికర్త కూడా మనస్సే. సో ఇక్కడ ఇక ఇదే అంతే, మనసే మన చైతన్యము అంతే. మంచి పనులు చేసిన వాళ్ళు కొంతమంది శుభమైన అలవాట్లతో పుడతారు, సహజంగా మంచోళ్ళు. వాళ్ళన్నీ మంచి పనులే చేస్తారు. వాళ్ళు కొద్ది జన్మల్లో విముక్తి పొందుతారు. ఈ సత్వగుణం ఉన్న వాళ్ళు, వాళ్ళ సత్వగుణం ఎక్కువ అనమాట. కొంతమంది రజోగుణం ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కోరికలు, చలనం ఎక్కువ ఉంటుంది. రజోగుణం ఉన్న వాళ్ళ లోపల ఏంటంటే కొంత శుద్ధి ఉంటుంది, కొంత కోరిక, రెండు కలిసి ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళు ఏమో వాళ్ళ జన్మ చివరిలోనే ముక్తి పొందవచ్చు, లేదా చాలా జన్మలు కూడా వాళ్ళ అజ్ఞానంలోనే ఉండిపోతారు. సో ఈ జన్మలన్నా ముక్తి పొందొచ్చు, వాళ్ళకి కొన్ని జన్మల తర్వాత అయినా రావచ్చు. కానీ కొంతమంది చాలా జన్మలు, ఎన్ని జన్మలు గడిచినా కూడా తమో గుణంలోనే ఉంటారు. వాళ్ళకు ముక్తి రావడానికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ బ్రహ్మ సంకల్పం వల్లనే వచ్చినట్టు కనిపిస్తాయి, కానీ మళ్ళా చివరికి అన్ని బ్రహ్మలోనే లీనమైపోతాయి అని చెప్తున్నారు. సో దిస్ ఈస్ ద ఎసెన్స్. అంటే లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ చైతన్యం, ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ మనస్. So